Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Jesus Christ told when he was on the earth, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించినప్పుడు ఆయన ఈ రీతిగా చెప్పాడు, I am the way, truth and life. నేనే మార్గము సత్యము జీవమని. What is this way? ఈ మార్గం ఏంటి? This way goes to God. ఈ మార్గము దేవుని యొద్దకు నిన్ను తీసుకెళ్తుంది. This way goes to glory. అది మహిమలోనికి నిన్ను తీసుకెళ్తుంది. This way goes to Heavenly Father. ఈ మార్గము పరమ తండ్రి దగ్గరికి తీసుకెళ్తుంది. We can see angels there. అక్కడ మనము దేవదూతలు చూస్తాం. We get a peace. అక్కడ మనకు నెమ్మది దొరుకుతుంది, Happy. సమాధానం, సంతోషము దొరుకుతుంది. God we can see. దేవుణ్ణి మనం చూడగలుగుతాం. How to get that place? ఆ స్థలమునకు మనం వెళ్ళాలంటే ఎలా? That's a holy place. అది ఒక పరిశుద్ధమైన స్థలం. All the holy people live there. అక్కడ పరిశుద్ధులు మాత్రమే How జీవిస్తారు. to enter into the kingdom of అక్కడికి God? వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా? Just believe in your heart. నమ్మిక మాత్రం ఉంచితే చాలు. Just say, I am sorry, Lord. మీ హృదయములో, ప్రభువా నన్ను క్షమించండి, I did sins. నేను పాపములు చేసి ఉన్నాను, Forgive my sins. నా పాపములను క్షమించండి. If you say like that, ఇలాగ మీరు ప్రార్థన your చేసినట్లయితే name will be written in the book of life. మీ పేరు మరుక్షణమే జీవ గ్రంథములో రాయబడుతుంది. In the heaven there is a great book. పరలోక రాజ్యములో గొప్ప పుస్తకం ఉంది. The book name is Book of Life. ఆ పుస్తకం పేరు జీవ గ్రంథము. The moment you believe Jesus Christ, నువ్వు ప్రభువుని అంగీకరించిన మరుక్షణమే your name will be written in the book of life. నీ పేరు ఆ జీవ గ్రంథములో రాయబడుతూ ఉంటుంది. The moment you believe Jesus Christ, నీవు ప్రభుని అంగీకరించిన మరుక్షణమే your name will be written in the book of life. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. You'll get eternal life. నీకు నిత్య జీవం దొరుకుతుంది. You'll get a peace with the Lord. నీకు దేవునితో సమాధానం దొరుకుతుంది. When Jesus Christ was on this earth, ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు he told about hell 70 times. ఆయన నరకమును గూర్చి 70 సార్లు ప్రస్తావించారు. Hell, 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 hell. నరకము, 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 నరకము. How to escape hell? ఆ నరకాన్ని నుంచి తప్పించుకోవడం ఎలా? Through Jesus Christ, we can escape that hell. యేసుక్రీస్తు ద్వారా నరకాన్ని మనం తప్పించుకోవచ్చు. Believe on Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోండి, విశ్వసించండి. We go to heaven. అప్పుడు మనము పరలోక రాజ్యానికి. I'm going to heaven one day. నేను పరలోక రాజ్యానికి ఒక రోజు వెళ్తాను. If you want to come, మీరు కూడా పరలోక రాజ్యానికి రావాలంటే accept Jesus Christ as your personal Savior. యేసు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. You also come to heaven. మీరు కూడా అప్పుడు పరలోక రాజ్యానికి. I may not meet you again in Hyderabad. నేను హైదరాబాద్ లో మరలా మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోలేనేమో. If you believe Christ, నీవు ప్రభువుని if అంగీకరించినట్లయితే, I believe Christ, నేను ప్రభుని we అంగీకరించినట్లయితే can meet in heaven, మనమందరం కలిసి పరలోకములో కలవచ్చు. where God lives, ఎక్కడైతే దేవుడు నివసిస్తూ ఉంటున్నాడో, where Jesus Christ lives, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు where నివసిస్తున్నాడో, angels they living there. దేవదూతలు నివసించే స్థలములో That kind of a great hope is in Jesus Christ. అటువంటి ఒక గొప్ప నిరీక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తులో మనకు I దొరుకుతుంది. have that great hope. అలాంటి గొప్ప నిరీక్షణ నాకు కలిగి. You want to have? నీకు కూడా అలాంటి నిరీక్షణ Believe కావాలంటే Jesus Christ. యేసు క్రీస్తుని నమ్మండి. Jesus said, యేసు క్రీస్తు ప్రభు చెప్పాడు, I am the light of the whole world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. See a beautiful light in Hyderabad. చూడండి, హైదరాబాద్ మహాపట్టణములో గొప్ప వెలుగును మనం చూస్తూ ఉంటున్నాం. Jesus Christ said, యేసు క్రీస్తు ప్రభు I చెప్పాడు, am the light of the world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. What is this light? ఈ వెలుగు ఏమై ఉన్నది? If there is a light, వెలుగున్నట్లయితే Jesus will be there. యేసు క్రీస్తు ప్రభు అక్కడ ఉంటాడు. What is darkness? చీకటి అంటే ఏంటి? When there is no light, there will be darkness automatically. ఆ వెలుగు ఎక్కడ ఉండదో అక్కడ చీకటి ఆటోమేటిక్ గా ఉంటుంది. What is darkness according to the Bible? బైబిల్ ప్రకారం చీకటి అంటే ఏంటి? Doing sinful things, పాపము చేయడమే చీకటి. doing bad things, ఆ చెడ్డ పనులు చేయడమే అంధకారము. telling lies, అబద్ధాలు చెప్పడమే. doing fornication. ఆ పాప క్రియలు చేయడమే. So, escape from all these things. వీటన్నించి తప్పించుకోవాలంటే Request God. దేవుణ్ణి మనము రిక్వెస్ట్ చేసుకోవాలి. Ask Him. ఆయనను విన్నవించుకోవాలి. Beg Him. ఆయనను అడుక్కోవాలి. Lord Jesus, ప్రభువా, forgive my sins. నా పాపములను క్షమించు. I want to that glory. నాకు ఆ మహిమ కావాలి. I want to come into the light. నేను ఆ వెలుగులోనికి రావాలనుకుంటున్నాను. You said you are the light of the world. నీవు చెప్పావు నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావని. Please give me that light. నాకు కూడా అటువంటి వెలుగు కావాలి. Come into my life. ఆ వెలుగు నాకు కావాలి. నా జీవితంలోనికి రండి. Take away my darkness from my నాలో life. ఉంటున్న చీకటిని తీసివేయండి. If you pray like that, అలాగా మీరు ప్రార్థన the చేసినట్టు darkness will go. ఆ చీకటి మీలో నుంచి తొలగిపోతుంది. The light of the world, Jesus, will come to you. ఆ లోకమునకు వెలుగైన యేసుక్రీస్తు ప్రభు మీ
జీవితంలోనికి వస్తాడు. If you believe like that, అలాగా మీరు నమ్మినట్లయితే He is going to give a title to you, me. ఆయన నీకును నాకును ఒక పేరు ఇవ్వబోతూ ఉంటున్నాడు. Ye are the light of the world. మీరే ఆ లోకమునకు వెలుగై ఉన్నారని. Ye are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. We also become light of the whole మనం కూడా world. ప్రపంచానికి వెలుగుగా మారబోతాం. We can have a fellowship with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుతో మనం ఒక చక్కటి సహవాసాన్ని We కలగబోతాం. can have friendship with Jesus Christ. మనము యేసుక్రీస్తుతో మనం సహవాసము ఒక స్నేహాన్ని కలగబోతాం. Jesus Christ said, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, where 2 or 3 gathered in my name, I'll be in the midst of them. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. He's going to stay with you. ఆయన నీతో కూడా ఉంటున్నాడు. He's going to stay with your family. ఆయన నీ కుటుంబంతో కూడా ఉండబోతూ You can have fellowship with him. ఆయనతో ఒక మంచి సహవాసాన్ని You can have friendship with him. ఆయనతో స్నేహాన్ని కలగబోతూ God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. Good night. గుడ్ నైట్.